హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. పిల్లలు స్వీట్ అడిగిన వెంటనే అప్పటికప్పుడు నిమిషాల్లో బేక్ చేసే పని లేకుండా ఇలా స్వీట్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఇది చేసుకోవడం కూడా చాలా తేలిక. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం నేను 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇవి మామూలు మిల్క్ బ్రెడ్. మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. నేను అంచుల వెంట ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేయటం లేదు. మీకు ఇష్టం లేనట్లయితే అది తీసేసి తీసుకోవచ్చండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్న బ్రెడ్ని మిక్సీలో ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్గా చేసుకున్న పౌడర్ని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ పౌడర్ని ఈ నెయ్యిలో వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మొదట నెయ్యి అంతా పీల్చుకొని బ్రెడ్ పౌడర్ ఉండలాగా అవుతుంది. ఈ ఉండల్ని చిదుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసినట్లయితే బ్రెడ్ పౌడర్ క్రిస్పీగా మారి లైట్గా కలర్ మారుతుంది. ఇలా 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే బ్రెడ్ పౌడర్ అనేది నెయ్యి అంతటిని పీల్చుకొని క్రిస్పీగా మారి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇలా క్రిస్పీగా పొడి పొడిలాడుతూ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోనే బ్రెడ్ పౌడర్కి సగం క్వాంటిటీలో, అంటే 2 కప్పుల బ్రెడ్ పౌడర్ ఉన్నట్లయితే 1 కప్పు వరకు చక్కెర తీసుకొని ఇందులో వేసుకోవాలి. చక్కెరలో వాటర్ ఏమీ వేయకుండా ఈ నెయ్యిలోనే చక్కెరని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఉన్నట్లయితే ఒక 4-5 నిమిషాల్లో చక్కెర అంతా పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కెరని కరిగించుకోవాలి. ఇలా క్యారమలైజ్ చేసుకొని చేయటం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఫ్లేవర్తో స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిదానంగా కలుపుతూ ఉన్నట్లయితే చక్కెర అనేది కరగటం స్టార్ట్ అవుతుంది. పూర్తిగా కరిగిపోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కరిగించుకోవాలి. ఇక్కడ చక్కెర ప్లేస్లో మీరు బెల్లమైనా తీసుకోవచ్చండి. బెల్లాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయి మంచి కలర్లోకి మారినప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు వేసుకున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇలా పాలల్లో చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత మంటని తగ్గించుకొని పూర్తిగా పాలలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసినట్లయితే ఇది బాగా దగ్గరగా అయిపోయి నెయ్యిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీకు కావాలనుకుంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఈ స్టేజ్లో. అప్పుడు స్వీట్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది బాగా దగ్గరగా అయిపోయి నెయ్యిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక నెయ్యి రాసుకొని ఉంచుకున్న గిన్నెలో వేసుకోవాలి. నెయ్యి రాసిన గిన్నెలో వేసుకొని దీన్ని నీట్గా ఇలా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చేసుకోవడం చాలా తేలిక, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇది 2-3 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 డేస్ వరకు పాడవదు.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.